ఆహా! పచ్చ పచ్చగా ఉంది పాలకూర. విటమిన్ డెఫిషియన్సీ దగ్గర నుంచి, ఐరన్ డెఫిషియన్సీ దగ్గర నుంచి ఇక అన్నీనండి. అది ఇది ఏముంది. ఈ ఆకుకూర తింటే మామూలుగా ఉండదు. ఇది కాయిన్‌కి ఒక సైడ్. కాయిన్‌కి రెండో సైడ్ చూపిస్తానండి. ఈ పాలకూరే కాదు, ఇంకా అదిగో చూపిస్తున్నాను చూడండి. కరివేపాకు దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి. అయితే ఇదిగో ఇది చూడండి, ఇవి ఇంపార్టెంట్ అన్నప్పుడు. ఇక్కడ నేను రైతుని కించపరచడం నా ఉద్దేశం. వాళ్ళ బాధలు ఆడుకున్నాయి. చూశారు కదా ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు. ఈ చిన్న పాలకూర కరివేపాకుని కాపాడుకోవాలంటే ఇదిగో చూశారు కదా, జాగ్రత్తగా చదవండి. ఎంత అందంగా ఉందో ప్యాకింగ్ కూడా చూడండి. ఈ కెమికల్స్ ఇక మామూలుగా ఉండదండి. ఇవన్నీ మామూలుగా ఏ కాయో కూరో అయితే పర్వాలేదు. ఏ కాయగూరలో అయితే కడిగేసుకుంటాం, తొక్క తీసేస్తాం, ఓకే. కానీ మరి ఈ ఆకుకూరల పరిస్థితి ఏంటి? ఎంత గట్టిగా కడుగుతాం, ఎంత గట్టిగా తొక్క తీస్తాం?